అందరూ కలర్‌ఫుల్‌గా ఉన్నట్టున్నారు. మీ అందరూ గమనిస్తూ ఉంటే సాయంత్రం అయితే చాలు ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలు, ఆడపిల్లల ఆటలు అందరూ గూడా కళ్ళకి ఇంపుగా కనిపిస్తా ఉన్నారు. అంత పండగ వాతావరణం వచ్చేసింది గదా! యెస్. ఇది బతుకమ్మ సీజన్. అసలు తెలంగాణ అంటేనే మరో పదంగా బతుకమ్మ అని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం గానీ, దాని చరిత్రేంటి? దాని పూర్వోత్తరాలేంటి? అసలు బతుకమ్మకి తెలంగాణకి ఉన్న సంబంధం ఏంటి? వంటి అంశాలన్నీ డిస్కస్ జేయడానికి ఈరోజు మన దగ్గర ఉద్యమకారిణి, కవి, రచయిత్రి, అలాగే విమర్శకురాలు దాసోజు లలిత ఉన్నారు. హలో అమ్మా! నమస్తే. శ్రీనిధికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. హ్మ్. ఇప్పుడు బతుకమ్మ సీజన్ వచ్చింది. అందరూ చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు. కానీ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈ పండుగ యొక్క పునాదులు ఎక్కడున్నాయన్నది మనం తెలుసుకోవాలి గదా! అసలు బతుకమ్మ అనే ఐడియాకి చుట్టూతా బేసిక్ పాయింట్ అంటే మీరేం జెప్తారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, తర్వాత తెలుగు మాట్లాడి తెలుగు ఆటపాటలని గౌరవించే సాంస్కృతిక నేపథ్యం కలిగిన ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత చరిత్రలో ఆనవాళ్ళు చాలా ప్రతిదీ మన దగ్గర ఆనవాళ్ళు భద్రంగా ఉన్నాయి. ఆ భద్రంగా ఉన్న ఆనవాళ్ళను మనం ప్రతి ఏడు జరుపుకునే పెత్రామాస నుండి మొదలై తర్వాత సద్దల బతుకమ్మ ఆడుకునే బతుకమ్మ ఇది ఈనాటిది కాదు. అనేక ప్రాచీనమైనది బతుకమ్మ. మన తాత ముత్తాతమ్మల ఆడిన బతుకమ్మలు, అమ్మమ్మలు ఆడిన బతుకమ్మలు ఇవి. ఇందులో శ్రమకు సంబంధించిన పాటలు వాళ్ళు నోటి ద్వారా మౌఖికంగా పాటను కైగట్టుకొని వాళ్ళ ఈతి బాధలు, వాళ్ళ జీవితమైనటువంటి అనుభవిస్తున్న జీవితాన్ని వాళ్ళు ఆడి పాడుకునేవాళ్ళు. అందులో తల్లిగారి కుటుంబాలు కావచ్చు, తర్వాత ఏరాండ్ల ఈతలు కావచ్చు, తర్వాత రాజ్యాలు కావచ్చు, ఇంకా అనేక రకాల అయినటువంటి సాంస్కృతిక నేపథ్యం కలిగిన పదాలను ఈ లయబద్ధంగా ఆడుతూ మన బతుకమ్మ ఆటలు అనేక పాటలు కూడా కనపడతాయి. అట్లా మన బాలనాగమ్మ పాటలు ఉన్నాయి. అంటే ఇవి కూడా మళ్ళీ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క జిల్లా చరిత్ర ఉంటుంది. అవి ఆ జిల్లాలల్లో అవి స్పష్టంగా కనబడతాయి. మహబూబ్ నగర్ ప్రాంతాలల్లో బాలనాగమ్మ పాట నేను విన్నాను. తర్వాత బాలనాగమ్మ జీవితం మొత్తము ఆమె పుట్టి పెరిగి ఒక ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఒక రాజకుటుంబానికి సంబంధించిన ఆడపిల్ల అయినా ఆమె జీవితం కష్టాలు, తల్లి లేకపోతే అది సవతి తల్లి మీద ఎంత కష్టపడుతుందో అని చెప్పి ఆమెది ఒక పాట నేను చిన్నప్పుడు విన్నాను, మా అవ్వలు పాడుతుంటే. తర్వాత నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు అక్కడ నక్క చెన్నయ్య అని వాళ్ళ బిడ్డ కోసం ఒక పాట రాసి రజాకార్ మూమెంట్లో రజాకారుల దాడిలో ఆమె చచ్చిపోతుంది. ఆమె పైన అత్యాచారం జరిపితే ఆమె చచ్చిపోతుంది. దాన్ని హైకోర్టులో ఈయన పిటిషన్ వేసినప్పటికీ కూడా అక్కడ తీర్పు ఈ ప్రజల వైపు, తర్వాత బాధితుల వైపు రాకుండా సర్కారు వైపే, ఎందుకంటే ఉంది కూడా సర్కారులో ఉన్న వాళ్ళే కదా, వ్యక్తులు కూడా సర్కారు వ్యక్తులు అవ్వడం వల్ల వీళ్ళకి న్యాయం జరగలేదు. అది సర్కారు వైపు వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఆయన ఏం చేసిండంటే, అక్కడ గెలిచేది ఏంది, పేసీలో గెలిచేది ఏముంది, మేము ప్రజలలో గెలుస్తామని చెప్పి ఒక పాట రాసిండు ఆయన. ఆ పాటను భువనగిరి, తర్వాత ఉమ్మడి నల్గొండ ప్రాంతాలలో, యావత్ తెలంగాణలో కూడా ఈ పాటను పాడుకుంటారు. అది నక్కండాలమ్మ మీద రాసినటువంటి పాట. నక్క చెన్నయ్య అని రాసిండు. అది ప్రజలలో 80 సంవత్సరాల నుంచి ఆ పాట వాసిలో ఉంది, రాశిలో వాసిగా ఉంది. ఆ నక్కండాలమ్మ జీవితగాథను ప్రతి బతుకమ్మ సందర్భంలో పాడుకుంటున్నాం. ఇవాళ ఇట్లాంటి అనేక పాటలు, తర్వాత మన జీవితాలలో ఉన్నటువంటి పాటలన్నీ, అంటే నక్క అండాలమ్మ కావచ్చు, లేకపోతే ఇద్దరక్క చెల్లెళ్ళని, తర్వాత వృత్తి ఉత్పత్తి నేపథ్యాలకు సంబంధించిన అనేక పాటలు బతుకమ్మలలో ఉన్నాయి. బతుకమ్మ సాంస్కృతిక నేపథ్యంగా ఈ మొన్నటి వరకు కనబడ్డాయి. ఈ మధ్య కొద్దిగా డీజేల వల్ల, తర్వాత దాండ్యాల వల్ల కొంత పాత తరం పాటలు కనుమరుగయ్యే పరిస్థితి ఒకటి కనబడుతుంది. బాధ అనిపిస్తుంది. అయితే బతుకమ్మ పండుగ అంటేనే మనం పువ్వులు. అయితే ఈ కాలం వరకు ఎంత మారినా గానీ సాంస్కృతిక పరంగా మనము పువ్వులతోనే బతుకమ్మ ఆడుతున్నాం. సో ప్రకృతికి, ఇటు పూలకి, ఈ పండగకి ఈ నేపథ్యాన్ని మీరేమైనా చెప్తారా? అసలు పువ్వులన్నీ ఔషధాలు.
ఈ పూలకు ఆ, పూలు పూయడమే కాకుండా ఈ పూలకు ఒక ఔషధ గుణాలు ఉంటాయి. అవి పూలన్నీ వికసిస్తే అద్భుతమైన పర్యావరణం కదా. ఆ పర్యావరణంలో ఇవి గునుగు పూలు, తంగేడు పూలు, కట్ల పూలు, గుమ్మడి పూలు, జిల్లేడు పూలు, గోరెంక పూలు, ఇట్లా బంతి పూలు, ఇట్లాంటి పూలన్నీ ఆడపిల్లలకి ఇష్టం. ఈ పూలన్నీ ప్రకృతికి సంబంధించినవి. ఈ పూలన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా భూమి మీద పూస్తాయి. ఈ భూమి మీద చెట్టు ఉంటుంది, గుట్ట ఉంటుంది, పుట్ట ఉంటుంది, అనేక వనరులతో కూడిన సముదాయం, పర్యావరణం. అట్లాంటి దాంట్లో ఈ నీళ్ళు కూడా. అయితే ఇట్లాంటి పర్యావరణంలో మనకు ఈరోజు ఏమంటారు, తెలంగాణ వచ్చిన తర్వాత గుట్టలు పోయినాయి, పువ్వులు పోయినాయి. గుట్టలే బోర్డులకు కదా ఉండేది, గుట్టలకు బోర్డులకే కదా ఉండేది. ఆ పూలు పోతున్నాయి. గుట్టలు పోయినప్పుడు పూలు కూడా పోతాయి కదా, చెట్లు కూడా పోతాయి కదా, అట్లా పోతున్నాయి. అవి చూస్తే బాధ వేస్తుంది. తంగడి పూలు రేపటి తరానికి తెలియవేమన్న బాధ కూడా కలుగుతుంది. తర్వాత గునుగు పూలు, అన్నీ ప్రతి పూలు, ఈ ఒక పువ్వే కాదు, ఈ పూలకి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పూలనే ప్రత్యేకంగా తీసుకొచ్చి వరుసలు పడ పేర్చి మంచిగా ఆడుకునేది. ఆడిపాడి ఎంత చూసి మురుసుకోవడమే కాకుండా ఆ పూలతోటి 9 రోజులు ఆడిన పూలను తీసుకొని పోయి నిమజ్జనం నీళ్ళల్లో, చెరువులల్లో, కుంటలల్లో, కాలువలల్లో, గుంతలల్లో ఇవి మనం నిమజ్జనం చేయిస్తాం కదా. ఆ నిమజ్జనం చేసిన తర్వాత ఇవి బతుకమ్మ మీద కూడా పసుపు పసుపు పిల్ల గౌరమ్మ, తల్లి గౌరమ్మలు చేస్తాం. పిల్ల గౌరమ్మలు, తల్లి గౌరమ్మలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కూడా పసుపు కదా. తర్వాత ఒత్తిపత్తి, తమలపాకులు ఇట్లాంటివన్నీ ఈ పూలతో సహా పొత్తి కూడా నింపుతాం. ఈ పూలు వరుసలు పడ పేర్చేటప్పుడు దాన్ని పొత్తి నింపుతాం. ఇదంతా తీసుకుపోయి నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు చెరువు శుద్ధి జరుగుతుంది. ఈ పూల వల్ల చెరువులో అదేంటి మలినాలన్నీ వెళ్ళిపోయి శుభ్రపడుతుంది చెరువంతా. అందులో చెరువు అనేసరికి ఏముంటాయి, దాంట్లో గొర్రెలు నీళ్ళు తాగుతాయి, బర్రెలు నీళ్ళు తాగుతాయి, ఎడ్లు తాగుతాయి, ఆవులు తాగుతాయి, మనుషులు తాగుతారు. తర్వాత ఊర్లో సాకల రేవు బండగడ బట్టలు వెండుతుంటుంది. ఇవన్నీ కూడా ఈ పూల వల్ల, ఈ ఏడాదికి ఒకసారి ఆడిన ఈ పూల వల్ల, ఈ బతుకమ్మను ఏడవడం వల్ల ఏడాదికి ఒకసారి చెరువు కూడా శుభ్రమవుతుంది అనేది పెద్దలు చెప్తే విన్నాం. అదే తర్వాత ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి పూడికంతా, చెరువులో ఉన్న పూడికంతా వ్యవసాయ పొలాలల్లో ఆ మట్టిని తీసుకొచ్చి వేసే వల్ల అది ఎరువుకు ఉపయోగపడేది. అంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలే, ప్రకృతి నుంచి వచ్చిన వనరే అదే తీసుకొని రేపటి పంట పొలాలలో ఎరువు కావడం సహజమైన ప్రకృతికి ఒకప్పుడు కేంద్రంగా ఉండేవి పండుగలు. అయితే సాంస్కృతిక పరంగా చూసుకుంటే ఇట్లా ఉంటే, తెలంగాణకి చారిత్రకంగా తెలంగాణ తొలి దశోద్యమంలో కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్నది కదా. సో దీన్ని మీరు చెప్పమంటే ఎట్లా చెప్తారు ఒక ఉద్యమకారినిగా? ఉద్యమాలు ఏవైనా ప్రజల నుంచి వచ్చినవి. ప్రజలు బాధ్యత వహించి, ప్రజలు ఇది మాది అనుకొని, సందర్భాలు ఇవి మావి అనుకొని ప్రజలు మమేకమై చేసినటువంటి ప్రతి ఉద్యమం, జాతీయ ఉద్యమం తీసుకున్న, సాయుధ రైతాంగ పోరాటం తీసుకున్న, తెలంగాణ తొలి ఉద్యమం, తర్వాత మలి ఉద్యమం, ఇంకా ఇప్పుడు జరుగుతున్న అనేక ఉద్యమాలు కూడా ప్రజలు భాగస్వామ్యమైనటువంటి ఉద్యమాలే సఫలమైనవి. అయితే ప్రతి ఉద్యమంలో అది ఏనాడైనా పాట ఉంది. ఆ పాటలల్లో సాంస్కృతిక నేపథ్యంగా చోటు చేసుకున్న ప్రతి చోట బతుకమ్మ ఉంది. అది ఇవాళ 10 సంవత్సరాల బతుకమ్మ ఎంత మాత్రం కాదు. ఆ ప్రజలే భాగమైనప్పుడు ఓలి పండుగలు వచ్చే పాటలు, ఓలి చెమ్మకేలిల ఓలి అన్న అట్లాంటి ఓలి పాటలని తీసుకొని సాంస్కృతికంగా పాడుకున్నాం. కోలాటం పాటలు పాడుకున్నాం, జాజిరి పాటలు పాడుకున్నాం, అట్లనే ఉయ్యాల పాటలు పాడుకున్నాం. అప్పుడు బైరాన్పల్లిలో కూడా తొలిదశ ఉద్యమంలో కూడా పాడుకున్నటువంటి పాటలు అనేకం ఉన్నాయి. అప్పుడు మన కాళోజీ నారాయణ కూడా, కాలన్న కూడా పాటలు కూడా, ఆయన బతుకమ్మ పాటలు కూడా మనకు కనబడతాయి. అట్లా ప్రజలు భాగస్వామ్యమయ్య ఆడిపాడిన ప్రతి పాట ప్రజలవేవి, ప్రజల నుంచి వచ్చినాయి, ప్రజల మూలాల నుంచి వచ్చినాయి, ప్రజల గొంతుల నుంచి వచ్చినాయి, ప్రజల కడుపుల నుంచి వచ్చినాయి, ప్రజల
నాలుకలలో ఇంకా ఎన్నేళ్ళైనా అవి బలంగా నిలిచిపోయేటువంటి అవకాశం ఒకటి ఉంది. కానీ అదే సందర్భంలో దక్షిణాది ఈ మధ్య కాలంలో ప్రపంచీకరణ నేపథ్యం ఎప్పుడైతే మనలో మొదలైందో, మన దగ్గర మొదలైందో అప్పటి నుండి మన ఉనికికి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. దక్షిణ భారతదేశం మీద ఉన్న ప్రతి పండుగ మీద, ఈ మన దక్షిణాది రాష్ట్రాలలో ఏ పండుగకైనా అది మార్వడీల పాటలు, మార్వడీల దాండియా, ఇవి అదేంది మన మీద ఆ పెట్టుబడిదారి పెత్తనం మాత్రమే కాకుండా ఇప్పుడు వీళ్ళ సాంస్కృతిక నేపథ్యం ఏదైతే దాండియా ఉందో, లేకపోతే ఇంకేవైతే దుర్గామాతలు ఇంకా ఇట్లాంటివన్నీ మన మీద ఈ ప్రభావం పడుతుంది. మనకి ఇక్కడ ఉన్నది ఎల్లమ్మలు, పోచమ్మలు, ముత్యాలమ్మలు, తర్వాత బొడ్రాయి, ఇట్లాంటి మనవి పండుగలు ఇవి. బతుకమ్మలు మనవి, బోనాలు మనవి. ఇంత ముందుకు వాటి ప్రభావం మన మీద లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచీకరణ నేపథ్యం ఒకటి ఏర్పడ్డదో అప్పటి నుంచి అదేంది మార్వడి 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 సాంస్కృతిక నేపథ్యాలు మన మీద దాడి చేస్తున్నాయి, పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ తీరును మనం గమనించుకొని ఖండించవలసిన అవసరం ఉంది. బతుకమ్మల దగ్గర డీజే పాటలు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం డీజేలు అసలు డీజేలులో వాళ్ళ పాటలు దాండియా ఆడొద్దని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు దొరసాని బతుకమ్మ అనే కాన్సెప్ట్ కూడా ఉన్నది మనకి, దాని గురించి. దొరసాని బతుకమ్మ అయితే ఈ మధ్యనే వచ్చింది, ఈ 10 ఏళ్ళుగానే వచ్చింది. అంతమందుకు ఈ దొరసాన్లు మనల్ని బతుకమ్మలు ఆడిచ్చారు కదా, మన బహుజన స్త్రీలను దొరల గడీలలో బతుకమ్మలు ఆడిచ్చారు. బట్టలిప్పి బరిబత్తల బరిబత్తల బతుకమ్మ ఆడిపించినటువంటి సందర్భం. వాళ్ళు మనల్ని ఆ రోజు అదేంటి మన వైపు ఈ అందులో ఉన్న గడీలలో ఉన్న స్త్రీలు మనకు మద్దతు తెలుపలేదు. ఆ రోజు బతుకమ్మలు ఇట్లా ఆడించడం తప్పు అని వాళ్ళ ఇంటి మగవాళ్ళకు వాళ్ళు చెప్పలేదు. కానీ ఈరోజు ఒక కుట్రపూరితమే ఈ బతుకమ్మ, ఇది కోట్లాది రూపాయల బతుకమ్మ కుట్రపూరితమైనది. రాజకీయ ఎత్తుగడ కోసం నెత్తిన పెట్టుకుంటారు బతుకమ్మను. ఆ రోజు బరిబత్తలు ఆడించిన బతుకమ్మను, అవమానపరిచిన బతుకమ్మను ఇవాళ వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అందలం కోసం, వాళ్ళ అదేంది ఇంకా వాళ్ళ ఏమంటారు జుగుప్సాకరమైనటువంటి కొన్ని అవసరాల కోసం బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేస్తున్నామని చెప్పి, ప్రపంచ కీర్తి కోసం కీర్తింపజేస్తున్నామని చెప్పడంలో వాళ్ళు కొంత సఫలమయ్యారు. ఎట్లా అంటే ఇది బతుకమ్మను ఆడి బంగారు బతుకమ్మని, తర్వాత బంగారు రాష్ట్రం అని చెప్పి మనకు ప్రజల్ని నమ్మబలికి అదేంది కోట్లాది రూపాయల బతుకమ్మను మన మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. కానీ మన 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 సాంస్కృతికంగా మన మహిళలు, బహుజన మహిళలు ఎవరు ఆ బతుకమ్మను నమ్మలేదు. మనల్ని నమ్మించి బతుకమ్మను ఏడైతే బరిబత్తల బతుకమ్మలు ఆడిచ్చిరో అదే బతుకమ్మను నెత్తిన పెట్టుకొని ప్రజలను నమ్మించి ఆమె పోయి పార్లమెంట్లో కూర్చుంది. మన ప్రజల ప్రతినిధిగా పోయి పార్లమెంట్లో కూర్చుంది. అంటే ఓట్ల కోసం కదా ఆ బతుకమ్మ. మరి అంతకుముందుకు లేదు కదా ఆ బతుకమ్మ. వీళ్ళు ఎప్పుడు దొరసాన్లు ఎత్తుకున్నటువంటి సందర్భమే లేదు. బతుకమ్మ మన వాళ్ళకి అంటరానిది కదా బతుకమ్మ. అంటరాని ప్రజలతో ఆడలేదు, ఈ బహుజన స్త్రీలతోటి బతుకమ్మలు ఎప్పుడూ ఆడలేదు. అట్లాంటప్పుడు మనకు వాళ్ళే దొరసాని బతుకమ్మ మనది ఎట్లయితుంది? ఆ పట్టు చీరలు కట్టుకొని, పట్టు చీరలు ఇవాళ పూటకు ఒక కాంట్రాక్టులు చేస్తున్నటువంటి భార్యలు వాళ్ళు ఒక పూటకు ₹1,00,000 చీర జరీకోట చీరలు కడుతున్నారు. ఆ జరీకోట చీర కట్టే మహిళ తర్వాత ఇళ్ళల్లో పని చేసుకొని రకరకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ అదేంది హైడ్రాలో ఇండ్లే లేని పరిస్థితి. ఇవాళ ఇల్లును కోల్పోయి ఎక్కడ బతుకమ్మ వేసుకుంటారు, ఏడ ఎంగిలి పువ్వు వాడతారు, ఏడ సద్దలు బతుకమ్మ వాడతారు, వాళ్ళ పూట అయింది, వాళ్ళ బువ్వ అయింది, వాళ్ళ బతికేంది. ఇవాళ నిరాశ్రయులయ్యారు కదా. ఆ రోజున్న బతుకమ్మ కూడా ఎప్పుడు మొన్న 10 సంవత్సరాల బతుకమ్మ కూడా, దొరసాని బతుకమ్మ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 7 ఊర్లు మునిగినాయి కదా. వాళ్ళకు ఊరు మాసిపోయింది, వాళ్ళ పేరు మాసిపోయింది, వాళ్ళ పండుగలు మాసిపోయినాయి. అదేంటి బోనాలు ఎక్కడ ఎత్తుకుంటారు? వాళ్ళ ఊరు బొడ్రాయేది, వాళ్ళ కోట మైసమ్మేది, వాళ్ళ ముత్యాలమ్మేది, మైసమ్మేది, మారమ్మేది, ఎల్లమ్మేది. వాళ్ళ దేవతలను కనుమరుగు చేసి, వాళ్ళ గొర్రె మేకను కనుమరుగు చేసి, తర్వాత వాళ్ళ ఇండ్లను ఆవాసాలను
నిర్వీర్యం చేసి నిరాశ్రయం చేసి 7 ఊర్లను సర్వం సహా వాళ్ళ జీవితాలను ముంచి అదేంటి బతుకమ్మల ఎట్లా ఆడబుద్దయిందో అనేది ఇప్పటికీ బాధ అనిపిస్తుంటుంది. ఆ దొరసాని బతుకమ్మ. ఆ తర్వాత ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయారు కదా, ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయినప్పుడు 24 మంది తల్లులు, 24 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ తల్లులు బతుకమ్మ ఎట్లా చేసుకుంటారు? ఆ వైపు ఆమెకు దొరసానికి కళ్ళు కనపడలేదు. అదేంది కాళేశ్వరం కింద మునిగిన తల్లులు కనిపించలేదా? మరి వాళ్ళు బతుకమ్మలు ఎట్లా ఆడుతుర్రు, ఎక్కడున్నారు? వాళ్ళకి ఆశ్రయాలు మనం కల్పించలేదు, కాంపన్సేషన్ ఇవ్వలేదని ఆమె ఏ రోజు ఆ ప్రజల్ని కూడా పలకరించిన పాపాన పోలేదు. తర్వాత ఇంటర్ విద్యార్థులను పలకరించిన పాపాన పోలేదు. తర్వాత అదేంటి యురేనియం దవ్వుతూ ఆదివాసీ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భంలో ఆ వైపు పలకరించినటువంటి పాపాన పోలేదు. ఇట్లా ఒకటా రెండా అనేకం 10 సంవత్సరాల బతుకమ్మల మొన్నటి 10 సంవత్సరాలు వెనుకకు వెళ్తే కనపడుతుంది. ఇదే సాంస్కృతిక నేపథ్యం అని చెప్తూ తెలంగాణకే అవకాశాలు, తెలంగాణదే ఆట, తెలంగాణదే మాట, తెలంగాణదే పాట అని చెప్పిన ఆవిడ అదేంది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిండు పాట. దాంట్లో కూచిపూడి మన బతుకమ్మ లయబద్ధంగా వంగి చప్పట్లు వేస్తూ లయబద్ధంగా అడుగులు వేసే వంగి ఆడవలసిన బతుకమ్మను కూచిపూడి చేసింది. కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి. ఆమె వాళ్ళదే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా. అది బతుకమ్మే స్కాము, బతుకమ్మే వాళ్ళు చేసింది అబద్ధము. మనకు ఆ తర్వాత కూడా ఆ 10 ఏళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ కవులు, రచయితలు, మేధావులు అందరూ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఉద్యమంలో పాల్గొన్నాం జైల్లోకి పోయినాం అని చెప్పిన కవులు, రచయితలు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ వైపు వెళ్ళి శాల్వాలు కప్పుకొని ఆమెతో కొన్ని పుస్తకాలు కూడా కొంతమంది ఆవిష్కరించారు. దాన్ని మాలాంటి వాళ్ళం ఖండించినాం. తెలుగు ప్రపంచ మహాసభల్ని వ్యతిరేకించినాం. ఇట్లా ఒకటా రెండా అనేకం వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి. రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం అదేంటి త్యాగాలు ఒకరివి, ఫలాలు ఒకరివి అన్నట్టు భోగాలు మాత్రం వాళ్ళు పుష్కలంగా అనుభవించారు. కష్టం చేసి కొనుక్కున్న వాచ్ ఎక్కడిదంటే మేము కష్టం చేసినాం, మేము పెట్టుకోకూడదా గడియారాలని మాట్లాడింది. ఏం మా పిల్లలకు చదువులు వద్దా? అదే తప్పకుండా నిర్బంధ విద్య చెప్తామని చెప్పారు. ఏది ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారు? ఎంత బీసీ మహిళా యూనివర్సిటీలు ఎక్కడన్నా కనబడుతున్నాయా? మొత్తము బీసీ సోషల్ వెల్ఫేర్ ఉమెన్కి ఇక్కడ ఏమన్నా అదేంటి విద్యలు ఉన్నాయా? లేవు కదా. అది బహుజన ఆడపిల్లలకు కనీసం బాత్రూమ్లు ఉన్నాయి ఎక్కడన్నా? వాళ్ళ కొడుకు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు కదా. అయితే కేటీఆర్ వాళ్ళ కొడుకు వచ్చి చెప్పే వరకు కూడా బాత్రూమ్లు చాలా పాఠశాలలో లేవు. మనం వాళ్ళకు తప్పకుండా బాత్రూమ్లు ఏర్పాటు చేయాలని తన కేసీఆర్ మనవడు చెప్పే వరకు కూడా మనమందరం చెప్తే ఆరోపణలు అని మాట్లాడతారు. మరి సొంత మనవడు చెప్పిండు కదా, అలా మనవడు వచ్చి చెప్తే అందరూ లోకానికి ఎరికయింది. మామూలు వాళ్ళు మాట్లాడితే అక్కడొకటి అట్లా కనిపించినా కానీ వాళ్ళ ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళ మనవడు కూడా హిమాంశు కూడా చెప్పిండు. పాపం ఆ పిల్లగాడు చాలా చిన్నోడైనా లోకానికి ధైర్యంగా మాట చెప్పగలిగిండు. తాత దృష్టికి తండ్రి దృష్టి గుడి తీసుకుపోయిండు. ఆయన వాళ్ళ కళ్ళు కనపడాలి. ఏమైనా అహంకారపూరితమైనటువంటి మాటలు ఏంది వాళ్ళు నలుగురే మాట్లాడాలి. గడీల నుంచి వాళ్ళు నలుగురే మాట్లాడారు. కేసీఆర్ వాళ్ళ బిడ్డ, కొడుకు, అల్లుడు వీళ్ళు మాత్రమే మాట్లాడారు. వాళ్ళే పాలన కనిపించింది. విద్యాశాఖ వాళ్ళే అన్నీ ఎన్నైతే అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయో పాలిటిక్స్లో అన్నీ వాళ్ళే మాట్లాడారు. ఈ ప్రజలకు అవకాశం ఇవ్వలేదు, కంచెలు వేసుకురు. తర్వాత ఇంకా అనేక చాలా చేసిరు వాళ్ళు. ఇప్పుడు బీసీ బతుకమ్మ అని ఉన్నది. బీసీ బతుకమ్మ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది విమలక్క. అయితే విమలక్క ఎత్తుకున్న బహుజన బతుకమ్మకు మీరు దాసోజు లలిత ఎత్తుకున్న బహుజన బతుకమ్మ అనే కాన్సెప్ట్ కు తేడా ఏంది? రెండెందుకు? మీరెందుకు, మళ్ళీ ఆవిడెందుకు? బహుజన బతుకమ్మకు స్వాగతమే. ఎప్పుడు ఆ బతుకమ్మతో కలిసి మనం కూడా ఆడవలసిందే, ఆడతాం కూడా. ఆ బతుకమ్మకు మనం వ్యతిరేకం కాదు. ఎప్పుడైతే గడిల నుంచి ఒక బతుకమ్మ వచ్చిందో సాంస్కృతిక నేపథ్యంగా బలంగా ఢీ కొట్టాలంటే ఒక మన బతుకమ్మ కూడా ఉండాలని చెప్పి విమలక్క బహుజన బతుకమ్మని అక్క ఎత్తుకోవడమే కాకుండా ఊరూరా ఇప్పటికి నేటికి కూడా అనేక విషయాలు తీసుకొని యురేనియం తవ్వకం తీసుకోనో, లేకపోతే ప్రకృతిని కాపాడదామనో, లేకపోతే ప్రకృతి వనరులు కాపాడాలనో, ఏదో ఒక ఆడపిల్లలపైన అత్యాచారాలు జరగొద్దు అని
అనేక విషయాలను లేవనెత్తి వాటిపైన బతుకమ్మ ఆడుతుంది. విమలక్క బతుకమ్మకు మన బతుకమ్మ ఎంత మాత్రం వ్యతిరేకం ఏం కాదు. అక్కకు అన్ని సంఘాల మద్దతు ఎట్లా ఉంటుందో మన మద్దతు కూడా అక్కకు ఉంటుంది. అక్కతో కలిసి ఆడినాం, ఆడుతున్నాం, ఇక మీదట కూడా ఆడుతాం. కానీ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గడీల నుంచి వెళ్ళిన బతుకమ్మ తీసుకుపోయి నీళ్ళలో కలుపుతలేదు. ఆమె ఆ బతుకమ్మ ఆడి ఓట్లను పోగు చేసుకొని, బతుకమ్మ అంటే ఆమె బతుకమ్మ ఎవరి కవిత బతుకమ్మ తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చుంది. ఆమె ఓట్లను అదేంటి ప్రజల ప్రతినిధిగా పోయి ఆడ కూర్చుంది. విమలక్క బతుకమ్మ ఏం చేస్తుందంటే అనేక విషయాల మీద పోరాడుతూ, అనేక అంశాలను లేవనెత్తుతూ, తన నిరసన గలాన్ని పాట ద్వారా వినిపిస్తూ మన ప్రజల్ని నిరంతరం చైతన్యంలో ఉంచిన పద్ధతి అదొక పద్ధతి. కానీ మళ్ళీ కవితను ఢీకొట్టే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏంటి అంటే తప్పకుండా ఓట్లు ఉండాలి. ఆ ఓట్లు వేయించుకొని మన మీద పెత్తనం చేస్తున్న వాళ్ళని ఢీకొట్టాలంటే మళ్ళీ మన అవకాశాలు రావాలి, రాజకీయంగా మన అవకాశాలు రావాలి. అందులో మనం ఎంతో మన వాటా అంతా అని చెప్తూ మనం పోయి తప్పకుండా అసెంబ్లీలో కూర్చోవలసిన అవసరం ఉంది, పార్లమెంట్లో కూర్చోవలసిన అవసరం ఉంది, మొత్తంగా చట్టసభలలో కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా నల్ల బతుకమ్మ పేరిట, తర్వాత అక్కడక్కడ శ్రమ బతుకమ్మ పేరిట మేము రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. అవసరమైన చోట ఇవన్నీ కొంత ప్రచారంలో కూడా ఉంచినాం. తర్వాత ఇవాళ మెజారిటీ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఏంటి అంటే మొన్న 2023 సెప్టెంబర్ 21వ తారీఖున పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అయింది. 33% ఉమెన్ మహిళా బిల్లు ఒకటి పాస్ అయింది. నారీ శక్తి పేరిట బిల్లు ఒకటి పాస్ అయింది. చాలా సంతోషం. ఆ బిల్లు పాస్ అయినందుకు మాకేం పేచీ లేదు, ఏమి వాళ్ళ మీద అసూయ, ఈర్ష్య, రాగద్వేషాలు వేరే ఏం లేవు. కానీ కేంద్రంలో ఓబీసీలు, రాష్ట్రాలలో వచ్చేసరికి ఎంబీసీలు, మొత్తంగా ఉన్నది ఈ దేశంలో ఉన్న బీసీల మహిళల కోటా చెప్పకుండా, ఉపకోటా చేర్చకుండా బిల్ పాస్ చేయడం చాలా బాధాకరం. ఇదివరలో అయితే మధు దండావతే, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, రామ్ మనోహర్ లోహియా లాంటి నాయకులు పార్లమెంట్లో అనేక సార్లు ఆ బిల్లును వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే మా మహిళల పాత్ర లేకుండా, బీసీ మహిళల వాటా తేల్చకుండా మీరు బిల్ పాస్ చేయొద్దని చెప్పి అనేక సార్లు వాళ్ళు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి సందర్భం. ఈ 33% కాదు, మా ఉపకోట చెప్పి పాస్ చేయండి, మేము ఈ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని వాళ్ళు చాలాసార్లు అన్నారు, మాట్లాడిరు. ఇప్పుడు మరి మనం కూడా మాట్లాడాల్సినటువంటి అనివార్యత మనకుంది. ఎందుకుంది అంటే 78 సంవత్సరాలైన ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా 100 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మహిళలు వెనుకబడి ఉన్నాం. ఈ మహిళల ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుకబడతనం, మరి ఎట్లా చైతన్యం అవుతాం? అయితే మరి అది మన వనరులేంది, మన అవకాశాలు ఎట్లా వెతుక్కోవాలన్న ఆలోచనలో రాస్తే సరిపోదు. నేను కవిని, రచయిత్రిని కదా, నాకు రాస్తే సరిపోదు, మాట్లాడితే సరిపోదు. అక్కడక్కడ అన్ని ఉద్యమాలలో పాల్గొంటున్న మన ప్రజల్ని ఎందుకు చైతన్యవంతం చేసుకోవద్దు? మన అవకాశాలు అసలు ఎల్లదు చాలదు అంటూ ఎక్కడో కూర్చోవడం ఎందుకు? కనబడని శక్తులను ఆరాధ్యమైనటువంటి అదేంది ఒక పద్ధతిలో మన వాళ్ళు అటు శాస్త్రీయత లేకుండా వెళుతున్న మన జనాన్ని ఇగో ఇక్కడ వెళ్తుంది, ఇగో ఇక్కడ ఒకటి మనకు రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగంలో మనకు హక్కులు కావాలి, దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనలో మనం భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది, మనం ఎంతమందివో మనకు అంత వాటా కావాలి, అది మన శాతం నిష్పత్తిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఈ మధ్యనే మనం బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదికను ఒకటి ఏర్పాటు చేసుకొని హైదరాబాదులో రాష్ట్ర సదస్సు ఒకటి జరిపి, రాష్ట్ర సదస్సులో చేసుకున్నటువంటి తీర్మానాలను తీర్మానాలలో మొదటిగా అన్ని జిల్లాలు తిరగాలి. అందులో ఖమ్మం జిల్లా అయిపోయింది, తర్వాత సూర్యాపేట అయిపోయింది, ఇప్పుడు తర్వాత నల్గొండ, జనగాం జిల్లాలలో జరగనుంది. అయితే మగవాళ్ళకు లేని వెసులుబాటు మన ఆడవాళ్లకు సాంస్కృతికంగా కొన్ని వెసులుబాట్లు కొన్ని ఉంటాయి. వాళ్ళకు అనేకంగా వనరు ఉన్నా, వాళ్ళకు అనేక సదుపాయాలు, వనరు, టైం అవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళకు తక్కువ వనరు ఉన్నప్పటికీ కూడా
అదేంది మన బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక బ్యానర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలంతా రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బతుకమ్మ ఆడాలని పిలుపునిచ్చినాం. అందరు కలిసి చాలామంది మహిళలు తప్పకుండా రేపు బతుకమ్మలో భాగస్వామ్యం అవుతారు. అందరు కలిసి ఆడేయాలని నిన్న అనుకున్నాం. అంటే ఈ ఈ ఈ మధ్యాహ్నం అనుకున్నాం. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆడదాం. తప్పకుండా మీరు కూడా రండి. తప్పకుండా. బతుకమ్మ అంటేనే మీరు అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ గా కవిత గారిని నిలబెట్టిండ్రు అందరూ. ఆమె నిలబెట్టిందా నిలబడ్డదా అదంతా తర్వాత విషయమైనా తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ 10 ఏళ్లుగా మనం చూసింది ఇదే. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్ గా కవితకు సంబంధించి ఇది మద్యపానంకి అంటే ఈ లిక్కర్ది స్కామ్ ఏదైతే బయటపడ్డదో అందులో ఆ తర్వాత మీరు ప్రత్యేకంగా పదే పదే కవిత గురించి మాట్లాడుతున్నారు. ఆ లిక్కర్ కి బతుకమ్మకి మీరు రెండిటికి ఫిట్టింగ్ పెడుతున్నారు. ఎందుకు మీరు ఎప్పుడు కవిత అంటే లిక్కరు బతుకమ్మనే 10 ఏళ్ళుగా కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో మొట్టమొదలు వచ్చిన ప్రభుత్వంలో మహిళలు లేరు. ఒక్క మహిళ ఉందా? మహిళలు అసలే లేరు. ఒక్క మహిళ లేదు. ఉన్న పక్క నుంచి కొనుక్కున్నారు. వాళ్ళ మాటలలో మనం విన్నది రాజకీయాలలో పోట్లాటలలో మనం విన్నాం. 25 లక్షలు లేదా 50 కోట్లు 25 కోట్లు పెట్టి పక్కనున్న పక్క పార్టీలో గెలిచిన మహిళల్ని కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత అది అందరికి, నాకే కాదు లోకం అంటుంటే నేను విన్న మాటలు ఇవి. అయితే తర్వాత ఒక మహిళా గవర్నర్ను ఇక్కడ ముఖ్యంగా మీరు చూడండి, నేను మహిళ గురించే చెప్తున్నా. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయినా ఈ రాజకీయాలలో మనం వీళ్ళని తప్పకుండా మాట్లాడాల్సింది. ఎందుకంటే వీళ్ళు మన ప్రజల సొమ్ము తినుకుంటా, ప్రజలు కట్టే వ్యాటు, తర్వాత ప్రజలు చేసే శ్రమ మీద వాళ్ళు బతుక్కుంటా, వాళ్ళు జీతాలు తీసుకుంటా, మన ప్రజల మీద చేసినటువంటి పెత్తనాల మీద మాత్రమే మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది అయితే ఒకరు ఇద్దరు మహిళా మంత్రుల్ని కూడా కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిన అదేంటి తమిళసై వస్తున్నప్పుడు పక్క పార్టీల నుంచి మనకు కొన్నారు. ఎవరిని? సబితా ఇంద్రారెడ్డిని. తర్వాత ఇంకెవరో మహిళల్ని కూడా ఒకరు ఇద్దరిని కొన్నారు. అది అట్లా నడుస్తుంది. తర్వాత ఇంకెవరు కనబడ్డారు దాంట్లో? కవిత తప్ప ఇంకెవరన్నా కనబడ్డారా? 10 ఏళ్ళు ఇంకెవరన్నా ఇంకా వేరే మహిళ కనబడ్డదా? దాంట్లో నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఇచ్చిర్రా? తర్వాత ఎమ్మెల్సీ పదవి కనీసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఏ ఒక్కరికైనా పదవులు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. అదేంటి శ్రీకాంతాచారి తల్లి, తర్వాత యాదయ్య కుటుంబం, పోలీస్ కిష్టయ్య కుటుంబం, సువర్ణ కుటుంబం, ఇట్లా ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాల నుంచి గుర్తించి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకుండా, తర్వాత ఉమెన్ కార్పొరేషన్, తర్వాత ఇంకా ఎన్ని ఫెడరేషన్లు అదేంటి పాలక మండలి, ఇవన్నీ అట్లా ఆగిపోయినాయి కదా. మహిళల ఉనికి లేకుండా చేసినటువంటి 10 ఏళ్ల ప్రభుత్వం. 10 ఏళ్ళుగా మహిళ ఉనికి లేకుండా ఒక మహిళ కనబడ్డది. ఒక మహిళ కనబడ్డ గుట్టలు ధ్వంసం చేసిరు. ఒక్క గుట్ట ఉందా ఇవాళ? రోడ్లు నమ్ముకున్న రోడ్లు కాంట్రాక్టర్లు అదేంటి 30 సంవత్సరాలకు లీజులకు ఇవ్వడం. ఎవరబ్బ సొమ్ము? ఏ ప్రజల్ని మీరు నిర్బంధ విద్య అని చెప్పి, ఆ తర్వాత అదేంటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, 3 ఎకరాల భూమి అని చెప్పి, మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తామని చెప్పి, నేను నా భార్య మాత్రమే ఈ తెలంగాణను అది మీకోసమే బండ సాకిరి చేస్తామని చెప్పి, కావలి కుక్కనని చెప్పి, ఎవరి మీద ఎవరు మాట్లాడకుండా ఒక మన గొంతెక్కనన్నుందా? దాంతోపాటు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు మామూలు ప్రజల మీద చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టు రాసినా, ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడినా వాళ్ళ దాడులు ఉన్నాయి కదా. ఒక్క పత్రిక అయినా అది ప్రజల తరపున పనిచేసిందా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు, మేధావులు, రచయితలు, జేఏసీలు, తర్వాత అవార్డులు తీసుకునే పనిలా వాళ్ళ దగ్గర మార్కులు అనేది గడీల ముందల కావలి కుక్కలుగా వీళ్ళు ఉన్నారు. కొంతమంది విప్లవకారులు కూడా మొత్తం గడీలకు బానిసలుగా పనిచేసారు, గడీలకు చెంచాలుగా పనిచేసినటువంటి సందర్భం. అయితే ఈ మొక్కతే మహిళ కనబడ్డది. అన్ని విషయాలకు ఈమె మాట్లాడుతుంది. అయితే కొడుకు మాట్లాడాలి, అయితే బిడ్డ మాట్లాడాలి, అయితే అల్లుడు మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడలే 10 ఏళ్ళుగా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు.
వాళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పారు. అట్లా అని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం మాకు చుట్టాలు కాదు. ఈ ప్రభుత్వం కూడా అదేంటి కాళేశ్వరం ముంపు 7 ఊర్లను ముంచి ఎంత గోసపెట్టిందో, తర్వాత ఇంటర్ విద్యార్థులను ఎంత గోసపెట్టిందో, అదేంటి యురేనియం తవ్వకంలో ఎంతమంది ఇదయ్యారు, ఉష్క బాధితులు, ఉష్క మాఫియాలో 3rd డిగ్రీలు, తర్వాత చిన్నారి శ్రీహిత బతుకమ్మ వచ్చింది కాబట్టి ఓ పాప పుడితే బతుకమ్మ బతుకు బిడ్డ అని దీవించవలసినటువంటి పిల్లలు చిన్నారి శ్రీహిత, మౌనిక, టేకులక్ష్మి ఇట్లాంటి అనేక మంది మహిళలు చచ్చిపోతే వాళ్ళ ఆ నిందితులను అరెస్టు చేయకుండా, వాళ్ళకి శిక్షలు వేయకుండా కళ్ళొప్పగిచ్చి చూసిన ప్రభుత్వం ఈమె ఆ మహిళల మీద ఒక్క మహిళ మీద కూడా మాట్లాడలేదు కదా కవిత గారు. కవిత మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా? ఏ కడుపు కన్నా కనీసం ఆమె ఊతంగా నిలబడలేదు. సింగరేణి కాలనీలో ఒక అమ్మాయి చచ్చిపోతే, చైత్ర చచ్చిపోతే, ఆ చైత్ర తరపున కూడా విచ్చలవిడి డ్రగ్స్, విచ్చలవిడి కార్యకర్తల అరాచకాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వాళ్ళ అనేక మనం నేటికి చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడు? గాజులను మాట్లాడుతుండు. ఇవాళ బతుకమ్మ పండుగలు వచ్చినప్పుడు నాకు ఈ రోజు పొద్దున కూడా గుర్తొచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి చీరను గాజులను అవమానపరిచారు. అంటే స్త్రీలు అంతా మీకు చిన్న చూపు, స్త్రీలు అంటే మీకు అంత చిన్నతనం. తర్వాత ఏదో సరే ఈ ప్రభుత్వాలు ఇద్దరు రెండు ఏమంటారు కదా, వీళ్ళు ఏం వేరు కాదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు, అందుకు ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. కానీ అందులో ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ వ్యక్తులు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో కనబడ్డారు కదా. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కనపడతారు, వాళ్ళ ఇంట్లో అంటే మొత్తం అగ్రకులాల నాయకులు ఒక్కటే. వాళ్ళందరూ చట్టాల మన రాజకీయ శత్రువులు తప్ప వాళ్ళ వాళ్ళ కుల శత్రువులు గారు. వాళ్ళకు మంచం పొత్తులు ఉంటాయి, కంచం పొత్తులు ఉంటాయి. వాళ్ళకు వీడికి వచ్చేసరికి రాజకీయ కొట్లాటలు కనపడతాయి ప్రజలకు చూపించడానికి. ఆమె ఒకతే కనపడుతుంది. లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు అది ఆరోపణ అంటుండ్రు, మనం కూడా ఆరోపణ అనుకుందాం. కానీ లిక్కర్ స్కామ్లో తను కడిగిన ముత్యంలో ఎట్లా వచ్చింది? కడిగిన ముత్యం ఎట్లా అవుతుంది? అసలు ఆరోపణ అయినా మన కాడ ఎంతో కొంత నిప్పులేందే పొగరాదు కదా. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు అంటే ఆడపిల్లలు, 2-3 బిడ్డలు పుట్టుంటారు, 2-3 కొడుకులు పుట్టుంటారు, లేకపోతే అసలు పిల్లలు కానీ 20 ఏళ్ళకే వైధవ్యం అంటే భర్త చచ్చిపోతున్నాడు అంటే ఆ ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎవరు చేయాలి? లిక్కర్ స్కామ్ ఎందుకు? అసలు ఏమన్నా మన తెలంగాణ విద్యావంతులుగా తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళకి అసలు స్కాములు చేయాలన్న ఆలోచన బాధాకరం కదా. మన రాష్ట్రం పరువు పోయిందా లేదా? మిగతా రాష్ట్రాలలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. అనేక ఇంక 28 రాష్ట్రాలు ఉంటాయి కదా ఈ రాష్ట్రం కాకుండా. వాళ్ళకి లేని ఆరోపణ నీ మీద మాత్రం ఎట్లా వస్తుంది? నిప్పు లేనిదో పొగరాదు. తప్పకుండా ఆమె లిక్కర్ స్కామ్లో ముద్దాయని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు అనుకోని కదా మొన్న. తప్పకుండా చాలామంది మహిళల ఉసురు తగిలే ఉంటుంది, తప్పకుండా తగిలే ఉంటుంది. మహిళల ఉసురు ఊరికే పోదు. ఏమంటారుగా, చల్లని ఉసురు మెల్లగా తప్పక తాకుతుంది, చల్లని ఉసురు మెల్లగా తాకుతుంది అన్నట్టు ఇవాళ వాళ్ళ కుటుంబానికి అది తాకి పోయి తిహార్ జైల్లో కూర్చున్నటువంటి సందర్భం. తర్వాత ఆమె కడిగిన ముత్యం అసలు కానే కాదు. అనేక కడిగిన ముత్యానికి బంగారు కోట్ల రూపాయల వాచులు, కోట్ల రూపాయల వజ్రాల హారాలు, తర్వాత అంతంత భవంతులు, అన్ని కార్లు, అన్ని ఫోన్లు. మీరు పరిపాలన చేయాలని వచ్చిన మీకు శాలరీ ఎంత, జీతాలు ఎంత? మీ విలువైన ఇవాళ ఆస్తులు అట్లెట్లు వస్తాయి? ఇవాళ మనం అందరం ఏళ్ళ తరబడి మేము కూడా ఉద్యమాలు చేసినాం. మేము కూడా వాళ్ళు చేసినటువంటి పనులు మనం చేసినాం. ఇవాళ మనకు లేదు. కష్టం చేసుకుంటే తప్ప, రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితి మనకుంది. అయితే మీకు వచ్చిన ఏదో ఎంపీ పదవో లేకపోతే ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి కదా. మరి ఆ ఆదాయం తగ్గట్టుగా మీకు అట్లా లేకుండా బంజరాయిల్స్లలో ఇండ్లు ఎట్లా వస్తాయి? బుర్జు ఖలీఫాలి బుర్జా, ఆ బుర్జులో ఎట్లా మీకు బతుకమ్మను ఎగిరేయడం కాకుండా అక్కడ ప్లాట్లు ఎట్లా ఉంటాయి?
ఇదేంటి వజ్రాల హారాలు ఎట్లుంటాయి, బంగారు గడియారాలు 20 లక్షల 20 కోట్ల 25 లక్షలు 25 50 లక్షల గడియారాలు, పొద్దున్న లేస్తే పట్టు చీరలు, కార్లు, ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినాయి? ఆదాయానికి మించిన మీ మీ జీతానికి మించిన ఆదాయానికి మించి మీ ఆస్తులు ఉన్నాయి కదా, ఆడ కళ్ళకు కనపడుతున్నాయి కదా. దోసుకున్న సంగతి తెలంగాణ నిలువున దోసుకున్న సంగతి మనకు కనపడుతుంది. అయితే మీరు అది కళ్యాణ లక్ష్మి మీరెందుకు తీసుకోరు? బతుకమ్మ చీరలు మీరు ఇట్లాంటి చీరలు ఎప్పుడన్నా కట్టిరా? ఇది ప్రజల అభిప్రాయం. కవిత కట్టి ఉంటుందా ఇట్లాంటి చీర? కవిత కానీ, లేకపోతే ఆమె పేరు ఏం పేరు, కవిత కానీ, శోభమ్మ కానీ లేకపోతే కేటీఆర్ భార్య కానీ, హరీష్ రావు భార్య కానీ, లేకపోతే టీఆర్ఎస్ నాయకుల భార్యలు ఎవరైనా కట్టిరా ఈ చీరలు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడున్న నాయకుల భార్యలు, రెడ్డమ్మలు, అగ్రవర్ణాల స్త్రీలు ఎవరైనా ఈ చీరలు కట్టి ఉంటారా? కట్టారు కదా. ఎందుకు ఈ చీరలు ఇచ్చి ప్రజల్ని అవమానపరచడం? ఇట్లా ఇది కూడా స్కామ్. చీరలు కూడా అదేంది ఇక్కడ చేనేత వాళ్లకు చేయూతనిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినట్టు. ఇది కాటన్ కాదు, సిల్క్ చీరలు ఇవి. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలను అవమానపరచడం ఏంది ఇట్లాంటి చీరలు ఇచ్చి, తర్వాత నిర్బంధ విద్య చెప్పకపోవడం, తర్వాత 3 ఎకరాల భూములు ఇవ్వలేదు. తండ్రిని బిడ్డ అడగొచ్చు కదా. కవితనని మాట్లాడుతున్నాం కదా, నాయన మనం ఇన్ని వాగ్దానాలు చేసినాము, ఒక వాగ్దానం కూడా నెరవేర్చట్లేము. అదేంది మనం అది దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, 3 ఎకరాల భూములు ఇవ్వలేదు. మనము అది అమరవీరుల తల్లుల త్యాగాల మీద, వాళ్ళ పిల్లల త్యాగాల మీద మనం కుర్చీలు వేసుకొని కూర్చున్నాము. ఆ తల్లులను గౌరవిద్దాం. వాళ్ళకు కొంత అదేంది కూడు, గుడ్డ, నీరు లేదా ఉద్యోగం, అట్లా ఉపాధి ఉద్యోగాలు ఎందుకో ఇవ్వలేదు. ఆ మహిళల్ని ఇంతవరకు గుర్తించిన పాపాననే పోలేదు. అందుకే వారి పాపం తప్పకుండా తాకే ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మన ఇవాళ అదేంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మహిళా బిల్లు ఒకటి పాస్ అయింది. అయితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినాం. ఈమె లిక్కర్ స్కామ్ గురించి అప్పుడప్పుడు ఇక్కడికి ఈడీ మోడీ అన్నాళ్ళు మాట్లాడేదా. మోడీ మనకు చుట్టం కాదు, ఈయన మనకి కేసీఆర్ ఏమి చుట్టం కాదు, మనం ప్రజలుగా మాట్లాడుకుంటే. అయితే ఆ ఈడీ వచ్చిపోతుంది అప్పుడప్పుడు ఆమె దగ్గరికి. ఏంది ఇప్పుడు మాకు మీటింగులు ఉన్నాయని, తర్వాత మా పిల్లల పరీక్షలు ఉన్నాయని, అట్లా ఆమె చాలా కొన్ని కారణాలు చెప్తుంది. అయితే ఆ సందర్భంలో ఏం చేసిందంటే, ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నేనే మహిళా బిల్లు పాస్ చేసిన, నేనే అదేంది ఉమెన్ రిజర్వేషన్కి పొట్లాడిన, నా వల్లనే 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది అని ఈడ వచ్చి అది తైతక్కలాడుతుంది, డాన్సులు చేస్తుంది. అదేంది ఆమెతో పాటు కొంతమంది మనకే ముప్పు ఉందని తెలియని బీసీ ఆడోళ్ళు కూడా పోయాడ కొంతమంది ఆమెతో కలిసి. అంటే పాపం వాళ్ళకి తెలియదు ఆ బిల్లు ఎట్లా పాస్ అయిందన్న సంగతి. మన మహిళలకు తెలియదు పాపం. ఎందుకంటే అమాయకులు, పాలకులు ఏది చెప్తే అది నమ్మే కొంతమంది పాలకులు ఉంటారు. వాళ్ళతో ప్రభుత్వాలతో అంటగాగుతుంటారు. ఎందుకంటే మా కుటుంబం ఏమైనా బాగుపడుతుంది అనుకుంటారు, లేకపోతే ఏందో తెలియని అమాయకత్వంతో కొంతమంది అట్లా తెలియక అమాయకంగా ఉంటే, కొంతమంది అయితే ఇక వాళ్ళని చెప్పనక్కరలేదు. అదేంది టాటూలు వేసుకొని తర్వాత వాళ్ళు బాపు అనడం. సరే బాపు అంటే గౌరవిద్దాం. ఈ తెలంగాణలో అందరినీ అన్న, చెల్లె, అక్క అనే కల్చర్ ఒకటి ఉంది, అట్లా గౌరవిద్దాం. కానీ అదేంది మన తల్లుల్ని మర్చిపోయి, మన తండ్రులని మర్చిపోయి అదేంది ఇట్లా ఆ కుటుంబానికి ఎట్టి చేయడం, ఎట్టి ఆ రకంగా పోయింది అనుకుంటే వీళ్ళు తెలిసి విద్యావంతులు ఎట్టి చేయడం బాధ అనిపించినటువంటి సందర్భం. మరైతే కవితని ఈ విషయంలో నేను ఇప్పటికీ కూడా నేరుగా అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, 33% మహిళా బిల్లుకు నేను చేస్తానే అని చెప్పింది. మరి బీసీల మహిళా కోటా ఎందుకు అడగకుండా, వాటాను ఎందుకు అడగలేదు? కవిత అడగాలి కదా, తప్పనిసరిగా అడగాలి కదా. ఈ బిల్లు వస్తుంది, బిల్ పాస్ అవుతుంది, నేను బిల్లు కోసం ఒక నెల బాబాసాహెబ్ దగ్గర ఆ బిల్లు కోసం ఏళ్ల తరబడి, తర్వాత అతని న్యాయశాఖకు కూడా అదేంది రాజీనామా చేసినటువంటి మంత్రిత్వ శాఖకు కూడా రాజీనామా చేసినటువంటి సందర్భం. అట్లాంటి త్యాగం ఏమన్నా ఈ కుటుంబం చేసిందా? ఈ ఒక్క నెల రోజులలో ఆ బిల్లు పాస్ అయ్యే ముందర అది తెలుసుకొని ఆ నోట ఈ నోట చెవులు వేసుకొని
పోయి ఆడ జంతర్ మంతర్ కాడ తైతక్కలాడి ఆ లేనిపోని నినాదాలు ఒకటి చెప్పి ఎందుకు ఆమె మేము ఇక్కడ ఇది ఏంది మేము ఉద్యమం చేస్తున్నామని అదంతా మారు నకలు వేషాలు అవన్నీ వేసి అదేంది జంతర్ మందర్ కాడ ఒక డ్రామా దీన్ని అసలు డ్రామా అనాలి పూర్తి పదం డ్రామా ఆమె ఒక డ్రామా చేసి అదేంది 33% బిల్లు కోసం మేము కొట్లాడితే వచ్చిందని చెప్తున్నటువంటి మాట అబద్ధం. ఆమె వల్ల సరే ఆమెది కూడా పాత్ర ఉందో ఏమో మరి బీసీ మహిళలకు అన్యాయం చేయడం కోసం. ఎందుకంటే ఓసీ మహిళలకు రావాలి, తర్వాత అదేంది బీసీలకు ఒకవేళ సోయి వస్తే బీసీ ప్రజలు ఒకవేళ చైతన్యమైతే తర్వాత ఒక వ్యవస్థనే సపరేటు ఏర్పాటు చేస్తారేమన్న భయం ఉండి కూడా ఆ బిల్ కోసం వాళ్ళు అట్లా మేము ఇప్పటికే మా నాయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా బావలు ఉన్నారు, మరి నేను ఉన్నా, మరి మా ఇంట్లో ఇంకా ఈ 4 కాకుంటే ఇంకా 6 పదవులు ఇంకా ఈ నలుగురే కాకుంటే ఇంకా 4గురికి వస్తాయి కదా పదవులు అన్న ఆలోచనతో మరి ఆమె అట్లా చెప్పిందో ఏమో అని అనిపిస్తుంది. అట్లా కవిత ప్రధానంగా కనపడ్డది, 10 ఏళ్ళు ప్రధానంగా కనపడ్డది. తర్వాత ఆమె ఈడీ అరెస్ట్ అయితే 5 నెలలు అటు వెళ్ళింది. ఈ బిల్లులో అబద్ధం, మహిళా బిల్లు ఒకటి అబద్ధం, ఇది మోసపూరితంగా కుట్రపూరితంగా జరిగింది. అయితే కేంద్రం బీజేపీ పార్టీ కూడా మహిళలకు అవకాశాలు ఉండకుండా మహిళల ఎదుగుదల కూడా కోరుకునేది బీజేపీ ప్రభుత్వం. సరే మరి ఆమె అట్లా అంటగాగిందో ఏమో అందుకోసమే అట్లాంటి బిల్లును ఒకటి కోరుకొని ఈ రాష్ట్రంలో వచ్చి వేడుకలు జరిపినటువంటి ఆమె కవిత తీరును ఖండిస్తున్నాం. అదే టైంలో ఆర్ కృష్ణయ్య గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కదా, అతను కూడా ఈ బిల్లును వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఒకటి ఉండే. అందుకే ఇవాళ మేము ఒకటి ఏం చెప్పదలుచుకున్నామంటే యావత్ తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజానికి దేశానికి కూడా చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే మేము మగవాళ్ళ బ్యానర్ల కింద పనిచేయొద్దు అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకేం వాళ్ళు వ్యతిరేకం కాదు, తోటి సోదరులే, మా తోడబుట్టినటువంటి అన్నదమ్ములే. అయినా సరే నాయకులు ఈ వాళ్ళతో కలిసి వచ్చే అన్నదమ్ములతోటి మాకు పేచీ లేదు. కానీ కొంతమంది నాయకులుగా చెలామణి అవుతున్న కొన్ని మొహాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ వేదిక తీసుకున్నా సాహిత్యంలో తీసుకుంటే కవులు రచయితలైన మగ కవులు అదేంది ఆడవాళ్లకు అవకాశం అంటే వేదిక మీద కూడా 1-2 సీట్లు ఇవ్వడం కోసం, లేకపోతే ఈ మహిళల్ని అదేంది బహుజన మహిళల్ని అవకాశం ఇవ్వరు. వీళ్ళని మాతో మాట్లాడించడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, మహిళల్ని వక్తలుగా పెట్టడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక్కడే కవుల దగ్గర రచయితల దగ్గర మాత్రమే కాకుండా అది కుల సంఘాలలో కూడా ఉంది. మన ఒక మీటింగ్ ఒకటి జరిగింది, సింహాసనం పేరు సింహాసనం, మహిళా సింహాసనం అని ఒక మీటింగ్ ఎక్కడో నేను ఒక పేపర్లో తర్వాత కొన్ని వీడియోలలో చూసిన. సింహాసనం, మహిళా సింహాసనం అని చెప్పి మధ్యన ఒక మహిళను కూర్చోబెట్టి ఇటు 4 మగోళ్ళు అటు 4 మగోళ్ళు కూర్చొని మేధావులైన వక్తలు కూడా అదేంది 100,000 రూపాయల తీసుకొని వక్తలకు వెళ్ళి ఆ సభలలో మాట్లాడే వక్తలు కూడా పక్కకుండ్రు. అయితే ఈ మహిళా సింహాసనానికి మీరందరు మగవాళ్ళు ఎందుకు ఉండాలి, మద్దతు తెలపండి. కానీ ఇరుపక్కల ఉండి ఒక్కతే మహిళ ఉంది, మహిళా సింహాసనం ఎట్లా అవుతుంది? సగం అన్న మీరు సగం కూర్చోరి సగం ఇవ్వండి, దామాష ప్రకారం మేమెంతో మాకంత వాటా ఇవ్వండి. అట్లా ఈ మధ్యన ఒక మహిళ కూర్చుంది, ఇక తర్వాత నుంచి అంతా ఆడవాళ్ళు కూర్చున్నటువంటి సందర్భం. ఆ తీరును నాకు చాలా బాధ అనిపించింది, ఆ విషయాన్ని ఖండించడం. ఇంకా అదే ఖండించడం కాకుండా ఎక్కడైనా మొత్తం మగవాళ్ళు ఉన్న వేదికల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆడవాళ్ళ మీద పెత్తనం చేసేటువంటి ప్రతి సంఘాన్ని కూడా, అది రాజకీయ వేదికైనా, కుల సంఘాల వేదికైనా, సాహితీ వేదికలైనా, ఇంకా ఏ వేదికలైనా తప్పకుండా మనం ఖండించి తీరవలసినటువంటి అవసరం ఉంది. మహిళలకు అవకాశం ఇవ్వకుండా లేరు, మహిళల కొరత లేదు, అసలు మహిళల కొరతే లేదు. మహిళలు అనేక మంది ఉన్నారు, వీళ్ళకి భయం. బయటికి ఎప్పుడైతే మహిళ వచ్చి మాట్లాడుతుందో, మహిళా ఉనికి ఎప్పుడైతే తెలుపుతుందో, మహిళ తన అస్తిత్వాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తుందో అప్పుడు ఈ మగవాళ్ళకు భయం. ఎందుకంటే ఇంకొకటి కూడా, తీగకు కాయబరువు అని మనం అనుకుంటే, మహిళలం అనుకుంటే వాళ్ళకు వేదికలే ఉండవు. అసలు మనం తీగకు కాయబరువు అనుకుంటే వేదికలు, మగవాళ్ళ వేదికలు కూడా ఏ మగవాళ్ళకంటే అహంకారపూరితమైనటువంటి నాయకులకు ఎవరికైనా మనం అనుకుంటే తప్పకుండా వాళ్ళకు వేదికలు కరువైపోతాయి. తప్పకుండా
మాతృస్వామ్య వ్యవస్థ వైపు మనం అందరం మహిళలం అందరం అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. మీడియాలో ఉన్నారు, పోలీసులలో ఉన్నారు, పోలీస్ శాఖలో అనేక మంది మహిళలు ఈరోజు మనకు కనబడుతున్నారు కదా. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత నాసాలో ఉన్నారు, అదేంటి పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నారు. అనేక చోట్లల్లో మగవాళ్ళ సంఖ్య కంటే ఆడవాళ్ళ సంఖ్య అధికంగానే ఉంటారు. అయితే వీళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫైనల్గా మీరు బతుకమ్మకి సంబంధించి ఏం మాట్లాడతారు? రాజకీయ పరంగా మీరు బతుకమ్మని తీసుకొని పోతున్నారని అనుకోవచ్చా? రాజకీయ పరంగానే అని చెప్తున్నాము. అయితే ముందు మన ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. పాత పాటలు ఇంతకుముందుకు నక్కండాలమ్మ గురించి మాట్లాడుకున్నాం కదా. నక్కండాలమ్మ గురించి, తర్వాత అదేంది వృత్తులకు సంబంధించిన పాటలు, తర్వాత మహిళల జానపద సాంస్కృతిక నేపథ్యం కలిగిన సంపదనంతా అదేది పాటల రూపంలో, మాటల రూపంలో, ఆటల రూపంలో ఉన్న కళలను అన్నిటినీ బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే 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 కళలు ఉనికిలో ఉండాలన్నా, ఇవే కళలు బతికి ఉండాలన్నా మనము తప్పకుండా చట్టసభలలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ఎత వాళ్ళు మాట్లాడితే, ఎవరి బాధ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మహిళ ఉనికిలో ఉంటుంది, వాసిలో ఉంటుంది, మరింత సమాజం అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అదే ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుతుందో వ్యవస్థను అంత శుభ్రంగా ఉంచుతుంది. పాలనా రంగంలోకి మహిళలు రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా బతుకమ్మకి సంబంధించి రాజకీయ పరంగా ఎట్లా నడుస్తుంది, బతుకమ్మ అనే ఉనికి ఇప్పుడు మనం ఎంతవరకు కాపాడుకోగలిగినాం, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అనే వివిధ రకాలైనటువంటి అంశాలని మనం ఈరోజు దాసోజు లలిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ విప్లవశ్రీ.